హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా సెకండ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. మీకు ఫస్ట్ వ్లాగ్ ఎలా అనిపించిందో చూసిన వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి. ఇదైతే ఇప్పుడు గురువారం నైట్ అండి. నేను కంపల్సరీగా గురువారం నైట్ కిచెన్ ఇంకా ఇల్లు ఒకసారి అంతా క్లీన్ చేసేస్తాను. ఎందుకంటే శుక్రవారం ఇంకా నమాజ్ అయ్యి చదువుకుంటాం కదా, సో కంపల్సరీగా క్లీన్ అయితే చేస్తానన్నమాట. ఇప్పుడు ఇదంతా ఖాళీ చేసి నేను కౌంటర్ కిచెన్ టాప్ అంతా దీన్ని అయితే మంచిగా వాష్ చేసుకుంటాను. చూడండి, ఇంకా అంతా చండాలంగా అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ తీసి మంచిగా సర్దుకుంటాను అనమాట. ఇప్పుడు ఇక్కడ స్టాండ్ ఉంది కదండి, ఆ స్టాండ్ కూడా ఇంకా తీసేసి ఆయిల్ అయిపోయింది, వేరే వేస్తాను. చూడండి, ఇలా అయితే మంచిగా అంతా కొంచెం సర్ఫ్ వేసేసి ఇదంతా క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా నా వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు ఎలాంటివి ఇంట్రెస్ట్ ఉన్నాయో అవి కూడా కామెంట్ చేయండి. చూసిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి. ఇదైతే చూడండి, స్టవ్ ఇంకా ఈజీగా క్లీన్ చేసేసుకుంటాను. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను. లేకపోతే ఒకసారి ఇంకేంటంటే డీప్ క్లీనింగ్ అనేది చేస్తాను అన్నమాట. ఇలా మనం చేసుకుంటే ఇంకా మార్నింగ్ అనేది మనకి టెన్షన్ అనేది ఉండదు అన్నమాట. ఇంకా మ్యాక్సిమం రోజు నైటే వర్క్ అంతా అయిపోతుంది. మార్నింగ్ లేచినట్టునే నాకు ఈజీగా ఉంటుందన్నమాట. తర్వాత ఇంకా అదైతే క్లీన్ చేసేసానండి, మొత్తం వాష్ చేసేసుకొని. ఇప్పుడు ఇందులో స్టాండ్ మీద నేను మళ్ళీ వేరే అట్టది వేసుకొని ఇంక ఇలా అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ ఇంకా ఇవన్నీ ఇక్కడ పక్కన అయితే పెట్టేసుకున్నాను అన్నమాట. చూడండి, ఇలా అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంకా అంతేనండి, ఏముంటాయి కిచెన్లో, రొటీన్ అందరూ చేసుకునేదే. సో ఇంకా శుక్రవారానికి నేను మార్నింగ్ గారెలేద్దామని చెప్పి నైట్ అయితే మినప్పప్పు అయితే నానబెట్టుకున్నానండి. నానబెట్టేసుకుని వాటర్ వేసేసుకుని పక్కన అయితే పెట్టేసుకుంటాను. గారెలు వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నైట్ నానబెట్టేసుకుని మార్నింగ్ అయితే వేసేస్తాను అన్నమాట. ఇంకా నైట్ ఏమన్నా రైస్ అనేది అన్నం అనేది మిగిలితే మార్నింగ్ పులిహోర చేసేద్దామనే ప్లాన్లో కూడా ఉన్నాను. సో ఇదండి, ఇది వచ్చేసి శుక్రవారం మార్నింగ్ అన్నమాట. ఇంకా మార్నింగ్ ఇంకా అందరి ఇంట్లోనూ టీయే కదండి, నేనైతే టీ పెట్టేశాను అన్నమాట. టీ పెట్టిన తర్వాత యాజ్ యూజువల్గా పాలు అయితే వేరే దాంట్లో పెడతాను. నేనైతే పంచదార వాడట్లేదండి, ఈ మధ్యన మానేసామన్నమాట. బెల్లం ఉంటుంది కదా, తాటి బెల్లం, అదైతే వాడుతున్నాను. ఎక్కువ షుగర్ అనేది యూజ్ చేయనండి, తక్కువగానే యూజ్ చేస్తాను. సో తర్వాత రెండు అయిపోయాయి. ఇప్పుడైతే మినప్పప్పు అనేది నేను పట్టు ఎక్కువగా తినండి, కొంచెం ఉంచేస్తాను. అసలు పట్టు తీయకుండా తినాలి, మనం అలా తినలేం కదా. సో ఇదైతే రుబ్బేసాను. ఇంకా గారెలకి ఎలా ఉండాలో బ్యాటర్ అలా అయితే వాటర్ వేయకుండా రుబ్బుకున్నాను అనమాట. అదైతే పక్కన పెట్టేశాను. ఇప్పుడు రైస్ మిగిలిందనమాట, దీంతో పులిహోర అయితే చేస్తున్నాను. లెమన్ రైస్, చింతపండుతో కాదండి, లెమన్తో చేశాను. చాలా బాగుంది, టేస్ట్ అయితే పుల్ల పుల్లగా బాగుంది. అందరూ తిన్నారు ఇంట్లో. సో తర్వాత ఇంకా చూడండి, ఇలా అయితే పులిహోర అయితే రెడీ చేసేసుకున్నాను. చాలా టేస్టీగా అయితే ఉంది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత పిల్లలకి అది పెట్టేసి తర్వాత అయితే మళ్ళీ గారెలు అనేవి వేసాను అన్నమాట. ఎందుకంటే చలికాలం త్వరగా చల్లబడిపోతాయి కదా, తినాలనిపించదు. ఇప్పుడు గారెలు వేయడం అయిపోయిన తర్వాత ఇంకా సాంబార్ చేద్దామని చెప్పి పప్పు అయితే నానబెట్టేసాను అనమాట, కందిపప్పు. అందులోకి ఇంకా బెండకాయ, ఉల్లిపాయలు, టమాటో ఇవన్నీ వాష్ చేసుకొని కట్ చేసేసాను. ఇక్కడైతే లంచ్ అనేది రెడీ అయిపోయింది. పక్క లంచ్ రెడీ చేసుకుంటాను. ఇలా అయితే స్టవ్ అనేది క్లీన్ చేసేస్తాను, ఎందుకంటే సపరేట్గా మనం దానికి టైం అనేది తీయాల్సిన అవసరం ఉండదు. ఈజీగా ఇలా ఒకసారి చేసేసుకుంటే నీట్గా కూడా కనిపిస్తుంది, వర్క్ అంతా ఉన్నట్టు అనిపించదు అన్నమాట. నేనైతే ఇలా చేస్తాను, మీరు కూడా ఇంతైనా కామెంట్ అయితే చేసేయండి. ఇంకా గిన్నెలు అయితే ఇన్ని పడిపోయాయి, అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ పచ్చిమిరకాయలు ఎక్కువ ఉన్నాయని చెప్పి, బాగున్నాయి పెద్దగా అని చెప్పి ఆవకాయ పెడదామని తీసాను అనమాట. వాష్ చేసి కాసేపు ఎండనిచ్చిన తర్వాత
ముక్కలు అయితే చేసేసుకున్నాను. వాటిని అయితే ఇంకా అన్నీ ఆవపిండి, కారం, ఉప్పు అన్నీ వేసేసుకుని లెమన్ అయితే వేసేసి పక్కన పెట్టేశాను. ఇది నైట్ డిన్నర్ అనమాట. వంకాయ ఫ్రై, పప్పుచారు అలాగే ఉంది. తర్వాత రైస్ ఒకటి పెట్టాను అనమాట, బెండకాయ ఫ్రై. ఇంకా మీ ఇంట్లో ఏంటో కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.